పరిశుద్ధ నామములో ஆண்டவரும் ரட்சகருமாகிய இயேசு கிறிஸ்துவின் இணையற்ற நாமத்திலே உங்கள் எல்லாருக்கும் என் புத்தாண்டு வாழ்த்துக்களை தெரிவித்துக் கொள்கிறேன். హల్లెలూయా. మన ప్రభు అయిన యేసు ప్రభు పరిశుద్ధ నామములో మీ అందరూ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలని అయ్యగారు తెలియజేసుకుంటారు. என்னை அன்போடு அழைத்த பாஸ்டர் சாமுவேல் அவர்களுக்கும் அவருடைய కుటుంబத்தாருக்கும் என் மனமார்ந்த நன்றியை தெரிவித்துக் கொள்கிறேன். చాలా ప్రేమతో నన్ను ఆహ్వానించే ప్రియ పాస్టర్ గారిని, వారి కుటుంబాన్ని, సంఘ సభ్యులైన మీ అందరినీ కూడా యేసు ప్రభు నామములో మేము కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాం. ரொம்ப நாள் ஆகிவிட்டது. చాలా రోజు అయ్యింది అయ్యగారు ఇక్కడ వచ్చి. మన బంధువులు ఇంటికి చాలా రోజు తర్వాత వచ్చినలాగా అనిపిస్తుంది. சமீபத்திலே நெல்லூர் ஊழியத்திலே பாஸ்டருடைய மகன் சேகப்பு நானும் இணைந்து ஊழியம் செய்தோம். సమీపంలో నెల్లూరు ప్రాంతంలో పాస్టర్ గారు కుమారుడు జాకబు అయ్యగారు ఇద్దరు అక్కడ పరిచర్య చేశారు. చాలా ప్రవాహముతో దేవుడు వారిని వాడుకున్నారు. హల్లెలూయా. ప్రభు గొప్ప కార్యాన్ని ఈ సంవత్సరంలో చేయబోతున్నాడు. సంగీతం 126 సంగీతం 3వ వచనத்திலே అయ్యగారికి ఈ సంవత్సరపు వాగ్దానం ఏమి ఇచ్చారంటే ప్రభు కీర్తనలు 126వ అధ్యాయము 3వ వాక్యం. கர்த்தர் நமக்கு பெரிய காரியங்களை செய்வார். ప్రభు యెహోవా మనకు గొప్ప కార్యాలను చేస్తాడు. నిమిత్తం நாம் மகிழ்ந்திருப்போம். దాని నిమిత్తమై మనము సంతోషించాలి. ஆண்டவர் பெரிய காரியங்களை உங்க வாழ்க்கையில செய்ய போறார். ప్రభు గొప్ప కార్యాన్ని మీ జీవితంలో ఆయన ప్రత్యేకంగా చేయబోతారు. సభలో பெரிய రక్షణ கொடுக்க போறார். సంఘంలో గొప్ప రక్షణని కలుగ చేయబోతున్నారు. பெரிய సుఖమளிக்கிற వల్లమయ్య கொடுக்க போறார். మంచి స్వస్థత ప్రవాహమని మన మధ్యలో కుమ్మరించబోతున్నాడు. அது மட்டும் இல்ல, பெரிய எழுப்புதல் இந்த வருஷத்துல கொடுக்க போறார். అది మాత్రం కాదు, గొప్ప ఉజ్జీవాన్ని ప్రభు మన మధ్యలో లేపబోతున్నాడు. హల్లెలూయా. 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 ஆண்டவர் பெரிய காரியங்களை இந்த ஆண்டிலே செய்ய போகிறார். ప్రభు ఈ సంవత్సరంలో గొప్ప కార్యము చేయబోతున్నాడు. హల్లెలూయా. అందరూ మీరు ఊరికినే మౌనంగా ఉన్నారే, అందరూ చప్పట్లు కొట్టి ప్రభుని మహిమపరచండి. హల్లెలూయా. 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 பெரிய காரியங்களை நம்முடைய வாழ்க்கையில செய்ய போகிறார். ప్రభు మన మధ్యలో గొప్ప కార్యాన్ని మన జీవితంలో చేయబోతున్నాడు. பெரிய நன்மை உங்களுக்கு வரப்போகுது. గొప్ప మేలు మన జీవితంలో రాబోతుంది. பெரிய ஆசீர்வாதத்தை ஆண்டவர் கொடுக்க போறார். గొప్ప ఆశీర్వాదం ఆయన ఇవ్వబోతున్నాడు. பெரிதான அற்புதத்தை தேவன் செய்ய போகிறார். గొప్ప అద్భుత ఆశ్చర్య కార్యాలు మన మధ్యలో ఆయన చేయబోతున్నాడు. మహిళింపோம். దాని నిమిత్తమై మనం సంతోషించాలి. హల్లెలూయా. 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 ஆண்டவர் உங்க ஜெப வீட்ல எல்லாரையும் மகிழ பண்ண போகிறார். మన ప్రార్థన మందిరంలో అందరిని చేయబోతున్నాడు. ஆண்டவர் உங்களை எல்லாரையும் மகிழ்ச்சியா வைக்க போறார். మన అందరిని చేయబోతున్నాడు. మీరందరూ కూడా ఏదో పోగొట్టుకున్నలాగా కూర్చున్నారే, సంతోషంగా చెప్పాలి. ఈ వాగ్దానం చెప్పినప్పుడు మీరు సంతోషించాలి. మీ దుఃఖం సంతోషமாக మారాలి. మీ దుఃఖము సంతోషంగా మారబోతుంది. உங்க வியாதிகளை ஆண்டவர் சுகமாக்குவார். ఈ వ్యాధులన్నీ ఆయన నయం చేయబోతున్నాడు. வாழ்க்கையிலிருந்து உங்களை விடுவிப்பார். మీరు இருளின் வாழ்க்கையிலிருந்து చీకటి జీవితం నుండి ప్రభు మిమ్మల్ని విడిపిస్తాడు. ஆண்டவர் இன்றைக்கு உங்களை விடுதலை ஆக்க வல்லமையுடையவராக ప్రభు నేడు మిమ్మల్ని విడిపించుటకు సమర్థుడు. பெரிய விடுதலை இந்த ஆண்டில கொடுக்க போறார். గొప్ప విడుదల మీ జీవితంలో ఈ సంవత్సరం ఇవ్వబోతున్నాడు. நிறைய ஊழியக்காரர்களுக்கு இந்த ஆண்டில என்ன சொல்லியிருக்கிறார்? చాలా మంది దేవుని సేవకులకు ఏం చెప్పి ఉన్నారంటే, చర్చికి என்ன சொல்லியிருக்காரு? అనేక సంఘాలకి ఏం చెప్పి ఉన్నారంటే, ஒரு பெரிய விடுதலையின் ஆண்டுக்கு சொல்லியிருக்காரு. ఈ సంవత్సరము గొప్ప విడుదల సంవత్సరము. హల్లెలూయా. 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 உங்களுக்கு பரிசு கூப்பன் கேட்ட மாதிரி எல்லாம் கேட்டு உட்கார்ந்துட்டீங்க. సంక్రాంతికి ఏదో గిఫ్ట్ కూపన్ పొందుకున్నట్లు మీరందరూ వచ్చి ఉన్నారు. பரிசு கூப்பனை பத்தி பேசினா இந்த ஐடியா எல்லாம் உற்சாகமா இருப்பீங்க.
ఆ గిఫ్ట్ కూపన్ గురించి మాట్లాడితే మీరందరూ చాలా ఉద్యమంతో ఉండాలి. హల్లెలూయా. இந்த ஆண்டு விடுதலை நாள். ఈ సంవత్సరము విడుదల సంవత్సరము. ஆண்டவர் எனக்கு பெரிய காரியங்களை செய்வேன்னு சொல்லியிருக்கிறார். ఆయనకి గొప్ప కార్యం చేస్తాను అని ప్రభువు సెలవిచ్చుచున్నాడు. இதை நம்புங்க, விசுவாசிங்க. దానిని మనము నమ్మాలి, విశ్వసించాలి. ஆண்டவர் பெரிய అద్భుతத்தை உங்க வாழ்க்கையில செய்வார். ప్రభు గొప్ప అద్భుత కార్యాన్ని మన జీవితంలో చేస్తాడు. బంధకాలన్నిటిని ఊడింప చేస్తాడు. ప్రభు మనల్ని సంతోషించ చేయబోతున్నాడు. అయ్యారు ఒక ఆలయంలో సంఘములో ప్రార్థన ఇది పరిచర్య చేసుకుని వెళ్ళినారు. చర్చిల ఆరంభంలో విశ్వాసియా இருந்த మగ ఆ ప్రారంభంలో సంఘములో విశ్వాసిరాలుగా ఉన్న ఒక ఆమె ఆమె వేరే ఒక కులములో పెళ్లి చేసుకుంటుంది. దాని తర్వాత ప్రభు యేసుని మర్చిపోయింది ఆమె. అయితే 6-7 సంవత్సరంగా ఆమెకి సంతానమే లేదు. ఆమె తిరువారూరు అన్న ఒక పట్టణం నుండి అక్కడికి వచ్చింది. అప్పుడు ఆ మీటింగ్ లో ప్రభు మాట్లాడుతున్నాడు. ఆది ప్రేమ అంటే నీ మళ్ళా మారు మనసు పొందుకో, తిరుగు అని ప్రభు మాట్లాడారు. వెంటనే ఆమెలో పరిశుద్ధాత్మ దేవుడు దిగిన వెంటనే ఆమె కింద పడిపోయింది. ఆమెలో ఆ సైతం ఉండింది. ఆమె అంటే విసిరేయబడింది, పడిపోయింది. ఆమె పడిపోయింది. ఓ ఒకవేళ ఈ రోజు కూడా మీరు జాగ్రత్తగా ఉండండి, లేదంటే మీరు పడిపోతారు. దేవుని యేసయ్య ప్రవాహం దిగిందంటే మన అందరం పడిపోవాల్సిందే. హల్లెలూయా 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 హల్లెలూయా. దీని గురించి పడిపోయేది గురించి మాట్లాడాలంటే అరకోణమైన ప్రాంతంలో అయ్యగారు పరిచర్య కొరకు వెళ్ళారు. అయ్యగారు పక్కన ఒక తప్పుడు యువనస్తుడు నిలబడుతూనే ఉన్నాడు. ఆమె ఆ వాడిలో ఒక ఆత్మ ఉండింది. భాషలో మాట్లాడినప్పుడు వాడు ఎగిరి పడిపోయినాడు. ఇక్కడ ఉన్నవాడు అక్కడ పోయి పడిపోయినాడు. అదే ప్రభు ఒక ప్రవాహము, పరిశుద్ధ ఆత్మ దేవుని ఒక ప్రవాహము. అదిలాగా ఆమె పడిపోయింది. దాని తర్వాత అయ్యగారు ప్రార్థన చేసి వెళ్ళారు. దాని తర్వాత 3 నెలల్లో ఏం జరిగింది తెలుసా? 6 సంవత్సరము సంతానం బిడ్డలేని ఆమెకి ఆమె గర్భం ధరించింది. అది మాత్రం కాదు, ఆమెకి బిడ్డ పుట్టింది. కమల పిల్లలని ప్రభు ఇచ్చాడు. హల్లెలూయా హల్లెలూయా. మీ జీవితంలో కూడా ఆయన గొప్ప కార్యం చేసేటకు సమర్థుడు. గొప్ప అద్భుత కార్యం చేస్తాడు. మన దేవుడు గొప్పవాడు. యేసు ప్రభు గొప్పవాడుగా ఉన్నాడు. మిగిలిన మనమందరూ చాలా చిన్న వాళ్ళమే. అయితే ప్రభు గొప్పవాడుగా ఉన్నాడు. ప్రవాహం కలిగిన వాడు, ఆశ్చర్య క్రియలు చేయ సమర్థుడు, నిన్ను విడిపించుటకు ఆయన సమర్థుడు, స్వస్థత ఇచ్చుటకు సమర్థుడు. ఆయన ఆశ్చర్య క్రియలు గొప్పవి. ఆయన కృప వరములు మారన్నవి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఈ రోజున నకుం 1వ అధ్యాయం 13వ వాక్యములో ఇప్పుడు నీ మీద ఉన్న వాడు
కాని మానుని విరుగ కొట్టి அவன் நுகத்தை முறித்து உன் கட்டுகளை నీ బంధకాలని ఊడిప తప్పుతాను అని అంటుంటాను. நுகத்தை முறித்து உன் கட்டுகளை அறுப்பி కాని మాని మోకలని విరుగ కొట్టి బంధకాలని తెప్పుతాను అంటున్నాడు. நுகம் என்பது சுமை. ఆ కాలిమాను మోక అంటది బరువు. அது ஒரு அடிமைத்தனம். అది ఒక బానిసత్వము. அசிரியா என்ற ராஜாவின் அடிமைத்தனத்தை குறித்து இந்த வசனம் சொல்லுகிறது. అసిరియా అనే ఒక రాజు ఒక బానిసత్వం గురించి ఇక్కడ మాట్లాడుతుంది. இது ஒரு அடிமைத்தனத்தின் வல்லமை. ఇది ఒక బానిసత్వపు ఆత్మ. இன்றைக்கு பலருடைய வாழ்க்கையில் அடிமைத்தனத்தின் வாழ்க்கை இருக்கிறது. ఈ రోజు కూడా చాలా మంది జీవితంలో బానిసత్వమైన జీవితం ఉంటుంది. మంత్రవాదినాల అడిమతనపడబడ్డవు. మంత్రకాలకి బానిసలుగా కొంతమంది ఉన్నారు. పాపத்திலே అడిமையான வாழ்க்கை வாழ்கிறவர்கள். పాపములో కొంతమంది బానిసలుగా జీవిస్తున్నారు. எப்படிப்பட்ட அடிமைத்தனம் இருந்தாலும் இன்றைக்கு ஆண்டவர் உன்னை விடுவிப்பார். అది ఎలాంటి బానిసత్వం అయితే ప్రభు యేసు నేడు మిమ్మల్ని విడిపించబోతున్నాడు. எப்படிப்பட்ட கட்டோடு நீ வந்திருந்தாலும் சரி இன்றைக்கு உன்னை விடுவிப்பார். ఎలాంటి బంధకాలతో మీరు వచ్చి ఉండే ఎడల ప్రభు యేసు నేడు మిమ్మల్ని విడిపిస్తాడు. சாப நுகத்தடி இருக்கிறதா? శాపము ఒక బానిసత్వం ఉందా? వ్యాధి நுகத்தடி இருக்கிறதா? అనారోగ్యమైన కానివాడు మోక్షం ఉందా? ஒருவேளை உன் வாழ்க்கையில கட்டப்பட்ட ஜீவியத்தோடு வாழ்ந்து கொண்டிருக்கிறாய். ఒకవేళ నీ జీవితంలో బంధకాలతో జీవిస్తున్నావా? இந்த விடுதலை என்பது ஒரு மிகப்பெரிய ஆசீர்வாதம். ఈ విడుదల అన్నది ఒక గొప్ప ఆశీర్వాదం. இன்னைக்கு அநேகருடைய வாழ்க்கையில ஆவியில விடுதலை இல்லை. ఈ అనేక జీవితంలో ఆత్మలో విడుదల లేవు. యేసు ஒருவரே உன்னை விடுவிக்க முடியும். యేసు ప్రభు ఒక్కరే మిమ్మల్ని విడిపించగలడు. அவரே உன்னை விடுதலை ஆக்குகிற ఆయనే మిమ్మల్ని విడిపించే దేవుడు. அவரிடத்துல வரும்போது உனக்கு விடுதலை உண்டு. ఆయన దగ్గరికి వచ్చినప్పుడు నీకు విడుదల కలుగుతాయి. வெளிச்சம் உண்டு. తేజస్సు ఆ వెలుతురు ఉంటను. இன்னைக்கு உன்னுடைய வாழ்க்கையில ஒரு பெரிய விடுதலையை தர விரும்புகிறார். నేడు నీ జీవితంలో గొప్ప విడుదల ఇచ్చుటకు ఆయన ఆశిస్తున్నాడు. ஆண்டவர் விடுவிக்கிற தேவனாய் இருக்கிறார். ప్రభు నిన్ను విడిపించే దేవుడుగా ఉన్నాడు. யோவான் 8ஆம் அதிகாரம் 36ஆம் வசனத்திலே சொல்லுகிறார். యోహాను సువార్త 8వ అధ్యాయము 36వ వాక్యము సెలవిచ్చుచున్నది ఏమనగా యేసు క్రీస్తు ஒருவரே நம்மை விடுதலை ஆக்க முடியும். యేసు ప్రభు ఒక్కరే మమ్మల్ని విడిపించగలడు. மெய்யான விடுதலையை தருகிறார். ఆ నిజమైన యథార్థమైన విడుదల ఇస్తున్నాడు. சிலர் விடுதலை தரேன்னு சொல்லுவாங்க. కొంతమంది విడుదల ఇస్తాము అంటారు. மெய்யான விடுதலை கிடைக்காது. అది నిజమైన యథార్థమైన శాశ్వతమైన విడుదల దొరకదు. మంత్రవాదిట పోనా విడుదల கிடைக்கும் நினைப்பாங்க. ఓ మంత్రకాల దగ్గర పోతే మన విడుదల దొరుకుతాయి అంటారు. ஆனா மெய்யான விடுதலை அந்த விடுதலை கிடையாது. అయితే శాశ్వతమైన విడుదల అక్కడ దొరకదు. యేసు ஒருவரே உன்னை விடுதலை ஆக்க యేసు ప్రభు ఒక్కడే నిన్ను శాశ్వతంగా విడుదల పరిచేందుకు యేసు సమర్థుడు. ஒருவரே உன்னை விடுதலை ஆக்க முடியும். యేసు ప్రభు ఒక్కడే నిన్ను విడుదల చేయగలడు. போன அக்டோபர் மாசத்துல நான் டெல்லி போயிருந்தேன். పోయిన అక్టోబర్ నెలలో అయ్యగారు ఢిల్లీ ప్రాంతానికి వెళ్ళారు. அந்த கூட்டத்துக்கு ஒருத்தருக்கு காதுல எப்பொழுதும் ஒரு பிசாசு பேசிக்கொண்டே இருக்குமா. ఆయన ఒక కూటంలో సెవి దగ్గర ఒక ఆయనకి ఒక దురాత్మ ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటాడంట. அவரை நான் முன்னும் பார்த்தது கிடையாது. అయ్యగారు అది ముందుగా వాడిని తెలియలేదు. ஆனா ரொம்ப தூரத்துல யூபில இருந்து டெல்லி வந்திருக்காரு. ఆ ఉత్తరప్రదేశ్ నుంచి ఆయన ఢిల్లీకి వచ్చి ఉన్నాడు. ஆண்டவர் பேசுறாரு. అప్పుడు ప్రభు మాట్లాడారు. அதுக்குள்ள இருக்கிற ஒரு பிசாசு ஒண்ணு விட்டு ஓடுது. ఆ సెవిలో ఉన్న దురాత్మ పారిపోతుంది అని ప్రభు మాట్లాడారు. அந்த பாஸ்டர் என்ன பண்ணுவாருன்னா யாருக்கு தீர்க்கதரிசனம் கண்டுபிடிப்பாரு. వెంటనే పాస్టర్ గారు ఎవరికి ఈ ప్రవచన వచ్చింది అని కనబట్టేస్తారు. ఖచ్చితంగా పట్టుకున్నారు. వాడు వచ్చి ఒక శారీ అమ్మేవాడు. ఆయనకి శివుడిగా చాలా రోజుగా ఉన్నారు. కాదులో ఏదో శబ్దం అందుకొని ఆ శివుడిలో ఏదో ఒక శబ్దం వస్తూనే ఉండాలంట. தீர்க்கதரிசனம் வந்த உடனே ఆ ప్రవచనాలు వచ్చిన వెంటనే ఆ పరిపూర్ణమైన విడుదల కలిగింది. హల్లెలూయా హల్లెలూయా. செவிட்டாவி விலகி ஓடுது. ఆయనకి ఉన్న శివుడి ఆత్మ తొలగిపోయింది. సంతోషంగా వచ్చాడు. எல்லா கூட்டத்திலும் வந்து అన్ని ఐగారు కూడికలు అన్నిట్లో వచ్చి కలుసుకున్నాడు. அதே போல అదిలాగానే యూపీல இருந்து ஒரு குடும்பம் வந்தாங்க. ఉత్తరప్రదేశ్ నుంచి ఒక కుటుంబీకులు వచ్చారు. దూరத்துல 70-80
70-80 కిలోమీటర్ల నుంచి వచ్చారు. వారు వచ్చినప్పుడు ఆ జాగాలో ప్రభు ఒక ప్రవచన పలికాడు. ఆ మంత్రపు ఆ రేకులు పగలగొట్టబడుతుంది అని. ఓ మంత్రపు రేకులు పగలగొట్టబడే కార్యాన్ని దర్శనముతో నేను చెప్పినాను. భార్య భర్త ఇద్దరు వచ్చి ఉన్నారు. వారి ఇద్దరు జీవితంలో చాలా రోజుగా వాళ్ళ మాటలే. అయ్యగారు ఆ రోజు ప్రార్థించినప్పుడు వారి ఇద్దరిని ప్రభు విడుదల చేశారు. వారికి వ్యతిరేకంగా చేయబడిన మంత్రపు రేకు పగలగొట్టబడింది. ఆమె దగ్గర ఉన్న దురాత్మ తొలగిపోయింది. మన దేవుడు అన్నిటిని విడిపించుటకు సమర్థుడు. వేదన నుండి నిన్ను విడిపిస్తాడు. కష్టము శ్రమముల నుండి నిన్ను విడిపిస్తాడు. దుఃఖము నుండి నిన్ను విడిపిస్తాడు. ఈ శాపముల నుండి నిన్ను విడిపిస్తాడు. చాలా ఇబ్బందుల నుండి ప్రభు నిన్ను విడిపిస్తాడు. ఎలాంటి కానిమాని మోకలు శాపం బంధకాలు అన్ని ఉండినను లేదు, ప్రభు నిన్ను విడిపించుటకు సమర్థుడుగా ప్రవాహం కలిగి ఉన్నాడు. ఈ మనము ధర్మశాస్త్రంలో అలా విడుదల పొందుకున్న ఒకరిని గురించి ఇద్దరు గురించి మనము ధ్యానం చేయబోతున్నాం. మొదటి కార్యము లూకా సువార్త 13వ అధ్యాయము 11వ వాక్యాన్ని మనం చదువుతాం. இது ஒரு பெண்ணை குறித்து பார்க்கிறோம். ఒక ఆమె గురించి 18 సంవత్సరంగా బలహీనத்தின் ఆవి அவளை பிடித்தது. బలహీన పరిస్థితున్న ఒక ఆత్మ ఆమెని పట్టుకున్నది. அந்த பெண்ணை బలహీనத்தின் ఆవి பிடித்திருந்தது. ఆమెని ఒక బలహీన పరిస్థితున్న దురాత్మ పట్టుకున్నది. ఏరకురియ 18 వర్షం ఆమె కట్టుగలుగుతా. మించుమించు 18 సంవత్సరంగా ఆ బంధకాలు ఆమె ఉండేది. அவளுடைய முதுகு பகுதியை பிடித்தது. ఆమె వీపు పాదమని వాడు దొంగ పట్టుకున్నాడు. పిశాచినాల அவள் கட்டப்பட்டிருந்தாள். ఆ దురాత్మ వల్ల ఆమె బంధించబడి ఉండేను. அவளுக்குள்ள ஒரு சாபத்தை கட்டி இருந்தது. ఆమెలో ఒక శాపపు బంధకాలు ఉండేను. ఏరకురియ 18 వర్షం அந்த பெண்ணை கட்டி வைத்திருந்தாள். దాదాపు 18 సంవత్సరంగా ఆ బంధకాలు ఆమె ఉండేను. அவள் எவ்வளவு நிமரக்கூடாத துணியாள். ఆమె ఎలాంటి ఎత్తుగా నిమరకూడాద துணியாள். ఆమె అలాగా ఉన్న ఆమె బలహీనముగా ఉన్న ఆమె నిమరకూడాదన్నా వளைஞ்சு போன முதுகு. ఆమె చాలా వంగిపోయిన వీపు. இன்னைக்கு நிறைய பேரோட வாழ்க்கை வளைஞ்சு. ఈ రోజు చాలా మంది జీవితం అలాగా వాళ్ళంతా అంతే లొంగిపోయి ఉన్నారు. పిశాచు நிறைய பேரை தூணி குறுகி வச்சிருக்கான். సైతాను అలా చాలా మందిని చేసి ఉన్నాడు. కట్టి வச்சிருக்கான். நிறைய బంధించి ఉన్నాడు. நிறைய பேரோட வாழ்க்கைய కైరు పోட்டு కట్టి வச்சிருக்கான். చాలా మంది జీవితమని అలా దారంతో వాడు బంధించి ఉన్నాడు. వాడు లొంగి అలా కురింగిపోయిన జీవితం. அவ எப்போதுமே வளைஞ்சே இருக்க முதுகு தூண் முதுகு. ఎప్పుడు ఆమె వంగి అలాంటి వీపే ఆమె వీపు. அவளால நேரா நிமிர முடியாது. ఆమె చక్కగా నిలవలేకుండా పోయింది. அப்படிப்பட்ட ஒரு வாழ்க்கை வாழ்ந்து అలాంటి జీవితం ఆమె జీవించింది. 18 வருஷமா அவ 18 సంవత్సరాలు ఆమె అలా ఉన్నది. చర్చిలో మెంబర్ ఆమె இருந்தா. ఆమె చర్చిలో ఒక సంఘ సభ్యులుగా
சபையில அவளுக்கு விடுதலை இல்லை. అయితే ఆ సంఘంలో ఆమెకి విడుదల లేదు. இன்னைக்கு நிறைய பேர் சர்ச்சுக்கு போறது உண்டு. ఈ రోజుల్లో చాలా మంది చర్చికి వస్తారు పోతారు చాలా మంది. చర్చికుள்ள வரும்போது యేసు நமக்குள்ள வெளிப்படணும். హల్లెలూయా. మన చర్చిలోనికి వచ్చిన వెంటనే యేసు ప్రభు మనలో బయలుపరచబడాలి. చర్చికుள்ள ஒரு ఇన్వాల్వ్మెంట్ நமக்குள்ள இருக்கணும். మనము సంఘ కార్యములో మనము బాగా కలిసిపోయి ఉండాలి. సభைக்குள்ள நம்ம வந்து இருக்கணும். సంఘంలో మనం ఉండాలి. ஆண்டவரோட ஐக்கியம் இருக்கணும். ప్రభుతో మనకు ఐక్యము ఉండాలి. சிலர்னா சர்ச்சுக்கு வந்தாலே என்னது எதுக்கு வரோம் அப்படிங்கிற மாதிரி அப்படியே உட்கார்ந்து சும்மா உட்கார்ந்துப்பாங்க. అయితే కొంతమంది ఎందుకో వస్తాము ఏదో ఊరికినే కూర్చుంటారు. పాట ఏమి పాడరు, చప్పట్లు కొట్టరు, వాక్యం విన్నరు, అలాగనే కూర్చుంటారు. అంటే ఆత్మలో చనిపోయిన పరిస్థితి, ఏమి అర్థం లేని గ్రహింపు లేని జీవితం. ఆమె జీవితంలో అలాగనే ఆమెలో ఎలాంటి ఎదుగుదల లేదు. అయితే ఆమె జీవితంలో యేసు ప్రభుని దర్శించింది. యేసు ప్రసంగిత సభైలే அவளுக்கிட்ட ஒரு நல்ல பழக்கம் என்னன்னா ரெகுலர் வருவா சர்ச்சுக்கு. అయితే ఆమెలో ఉన్న ఒక మంచితనం ఏమంటే ఆమె ఎడతెగక ఆ చర్చికి సంఘానికి వచ్చింది. కరెక్టా வந்துடுவா. ఆమె చాలా ఖచ్చితంగా వచ్చేసింది. చర్చి ஒரு సర్వీస్ కూడా మిస్ பண்ண மாட்டா. ఏ సర్వీస్ కూడా ఆమె మిస్ చేయలేదు. ஒரு கூட்டத்தை మిస్ பண்ண மாட்டா. ఎలాంటి కూడిక కూడా ఆమె మిస్ చేయలేదు. அவள నివర வைத்த ఆండவர். అందువల్లనే ప్రభు ఆమె చక్కగా నిలబడడానికి సహాయం చేశాడు. యేసు వంద అన్నకి అవళ వందా. యేసు వచ్చిన ఆ రోజు ఆమె కూడా వచ్చేసింది. కొంత తెలుసుకోండి, ఎన్నికాలు వన్నాల ఆండவர் కూడా తొడ முடியும். ఏ రోజున ఒక రోజు ప్రభు మిమ్మల్ని ముట్టగలడు. ఆండவர் తొట్టా పోదు. ఆ ప్రభు నిన్ను తాకితే చాలు. మనకు సుఖం, నీకు స్వస్థత, మనకు నన్మై, నీకు మేలు, మనకు అద్భుతం, నీకు అద్భుతము, మనకు அதிசயம், నీకు ఆశ్చర్య క్రియలు. வாழ்க்கை திருப்பிடுவார் ஆண்டவர். ప్రభు నీ జీవితాన్ని తిప్పేస్తాడంటే. என்னுடைய வாழ்க்கையில எத்தனை ஆண்டுகள் திரும்பாத ஒரு வாழ்க்கை. అయ్యగారు జీవితంలో ఎన్నో రోజులు తిరగలేని జీవితం. పిశాచిன் పిడిயிலே நான் இருந்த பொழுது, సైతాను యొక్క బంధకములో అయ్యగారు ఉన్నప్పుడు ஆண்டவரின் வாழ்க்கையை சந்தித்தார். ప్రభు యేసు ఆయన జీవితాన్ని దర్శించారు. சந்தித்தபோது நான் விடுதலையானேன். ప్రభు ఆయన దర్శించినప్పుడు అయ్యగారు విడుదల పొందుకున్నారు. ఆండవరుடைய వల్లమైన తొట్టది. యేసు ప్రభు యొక్క ప్రభావము అయ్యగారిని ముట్టింది. என்ன கட்டியிருந்த அசுத்தாவி வல்லமை வெளியேறியது. అయ్యగారు బంధింపబడిన దురాత్మ ప్రభావము బయలుదేరింది. இன்னைக்கு உங்களுடைய வாழ்க்கையை திருப்பவர் முடியும். నేడు మీ జీవితంలో కూడా ఆయన స్వస్థత ఇచ్చుటకు సమర్థుడు. அந்த கூனியை போல நிவர முடியாதபடி வந்திருக்கிறார். అలాగా వంగిపోయిన జీవితంలో మీరు వచ్చి ఉండవచ్చు. విడుదల ఇல்லாத வாழ்க்கை வாழ்ந்து విడుదల లేని జీవితం మీరు జీవించవచ్చు. యేసు அவளை சந்தித்தார். యేసు ప్రభు ఆమెని దర్శించాడు. యేసు அவளை கூப்பிட்டார். యేసు ప్రభు ఆమెని పిలిచాడు. యేసు அவளை కన్నోకి பார்த்தார். ప్రభు ఆమెని కన్నెత్తి చూశాడు. యేసు அவளை அழைத்தார். యేసు ప్రభు ఆమెని ఆహ్వానించాడు. బలహీనతలోంచి నీ విడుదలయాకబడువాయ్ అని ఈ బలహీనత నుండి నీవు స్వస్థపరచబడతావని వాక్యం చెప్పాడు. ఆండవర్ మొదలవది அவளுக்கு சொன்னார், நீ విడుదలయాకబడువాయ్. அவருடைய வார்த்தை அனுப்பினார். ప్రభు మొదటిగా ఆమెకి చెప్పాడు, నీవు స్వస్థపరచబడతావని. ఎంత డాక్టర్ట పోనాలే సరే స్కాన్ எடுத்துவாங்க. ఏ డాక్టర్ దగ్గర పోతే కూడా వాళ్ళు స్కాన్ తీస్తారు. நிறைய பேர் డాక్టర్ట పోయిட்டு பாருங்க, அதை எடுத்துட்டு வாங்க, ரிப்போர்ட் எடுத்துட்டு வாங்க, ரிப்போர்ட் எடுத்துட்டு வாங்க. చాలా మంది డాక్టర్ దగ్గర పోతే చెప్తారు, ఇలాగా ఫోటో తీసుకుని ఎక్స్రే తీసుకొని రండి, స్కాన్ తీసుకొని రండి, అది తీసుకొని రండి, ఇది తీసుకొని రండి అంటారు. యేసు கிட்ட வந்துட்டா ప్రభు దగ్గర వస్తే ఏ పరిశోధన అది వెంటనే అద్భుత కార్యాలు జరుగుతాయి. వెంటనే అద్భుత కార్యాలు జరుగుతాయి. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభు చెప్తున్నాడు, దానిని ముందుగా మనం నమ్మాలి. నీ బలహీనత నుండి నీవు విడిపించబడావు. ఈ సంవత్సరము ప్రభు మాట్లాడి ఉన్నారు, నీకు గొప్ప కార్యం చేయబోతాను అని. నీ వ్యాపారంలో అభివృద్ధి కలుగ చేయబోతున్నాడు.
போறார். అది మాత్రం కాదు, నీలో ఉన్న ఈ శ్రమ నుండి నిన్ను విడిపింపబోతున్నాడు. இருக்கிறது பலவீனத்தின் ஆவி. ఆమెలో ఉండేది బలహీన పరిచ దురాత్మ. ஆனா ஆண்டவர் சொல்லுகிறார், అయితే ప్రభు చెప్తున్నాడు, விடுதலையாக்கப்படுவாய், నీవు విడుదల చేయబడతావని, விடுதலையாக்கப்படுவாய். నీవు విడుదల చేయబడతావని. எரேமியா 39ஆம் அதிகாரம் ఇర్మియా 39వ అధ్యాయము 14వ వచనத்திலே சொல்லுகிறார், 18వ వాక్యంలో సెలవిచ్చుచున్నాడు, நிச்சயமாக உன்னை நான் விடுவிப்பேன், ఖచ్చితంగా నిశ్చయముగా నిన్ను విడిపిస్తాను, நிச்சயமாக உன்னை விடுவிப்பேன், ఖచ్చితంగా నిన్ను విడిపిస్తాను. சகோதரி உன்னை உபத்திரத்திலிருந்து விடுவிப்பேன். సోదరి, నీ ఉపద్రవం నుండి నిన్ను విడిపిస్తానని. இப்படிப்பட்ட கட்டில நீ இருந்தாலும் உன்னை விடுவிப்பேன். ఎలాంటి బంధకాల్లో నీ ఉండిన ఎడల నిన్ను విడిపిస్తానని. சாசு கட்டிலிருந்து உன்னை விடுவிப்பேன். ఆ దయ్యపు దురాత్మ బంధకాలం నుండి ప్రభు నిన్ను విడిపిస్తాడని. எப்படிப்பட்ட அடிமைத்தனத்தில் இருந்தாலும் உன்னை விடுவிப்பேன். ఎలాంటి బానిసత్వంలో మీరు ఉన్న ఎడల మిమ్మల్ని విడిపిస్తాడని. என்னுடைய சாட்சி ஒன்றை சொல்ல விரும்புகிறேன். అయ్యగారు సాక్ష్యాన్ని చెప్పడానికి ఆయన ఇష్టపడుతున్నాను. என் முதுகுக்குள்ள ஒரு கட்டி இருந்துச்சு. అయ్యగారు వీపులో ఒక గట్ట ఉండేది. பாஸ்டருக்கு தெரியும். పాస్టర్ గారికి కూడా తెలుసు. அப்பொழுது நான் பெங்களூர் ஊழியத்திற்காக புறப்பட்டு போனேன். అయ్యగారు అప్పుడు బెంగళూరు పరిచర్య కొరకు వెళ్ళారు. பெருசா வீங்கி இருந்தது. అది చాలా వాసిపోయి ఉన్నది. என் வைஃப் ரொம்ப பயந்தாங்க. అయ్యగారు భార్య చాలా భయపడారు. పాస్టర్ ரொம்ப வேதனையை கொடுக்க ஆரம்பிச்சு. అది చాలా నొప్పి ఇచ్చేసింది, ரொம்ப கஷ்டத்தை கொடுக்க ஆரம்பிச்சு. చాలా కష్టం ఇచ్చేసింది, ரொம்ப நெருக்கத்தையும் கொடுக்க ஆரம்பிச்சு. చాలా ఇబ్బందిని కల్పించింది. எனக்குள்ளேயும் வேதனையும் பயங்கரமா இருந்தது. అయ్యగారిలో చాలా మిక్కిలి వేదన కలిగింది. ஆண்டவர் சொன்னாரு, ప్రభు చెప్పాడు, பெங்களூர் ஊழியத்தை முடிச்சுட்டு திரும்பி வரும்போது அந்த கட்டி காணாம போயிடும். నీ బెంగళూరు పరిచర్య చేసి తిరిగిన ఎడల ఆ గట్ట కనబడకుండా పోతాదని. நானும் போனேன். అయ్యగారు కూడా వెళ్ళారు. பெங்களூர்ல நான் ஒரு பெரிய கெஸ்ட் ஹவுஸ்ல நான் தங்க வச்சேன். చాలా పెద్ద గెస్ట్ హౌస్ లో అయ్యగారిని నివాసనం పెట్టారు. கெஸ்ட் ஹவுஸ் எல்லாம் நல்லா தான் இருக்குது. ఆ గెస్ట్ హౌస్ అన్ని బాగానే ఉంటాను, சூப்பர் ரூம் கொடுத்திருந்தாங்க. చాలా సూపర్ గది ఇచ్చారు. ஆனா என் முதுகுலையோ అయితే అయ్యగారు వీపులో చాలా గడ్డ நைட்லயும் பேசினப்பா. వేదన. రాత్రిలో కూడా అయ్యగారు మాట్లాడారు. ஆண்டவர் சொன்னார், நான் சொன்னதா கட்டி காணாம போகும். ప్రభు చెప్పాడు, నేను చెప్పిందే అది గడ్డ కనబడకుండా పోతాదని. பாரு, నీవు చూడు, இருக்காது, అది ఉండదు, அது இருக்காது అది ఉండదు என்று சொல்லிவிட்டார். అని చెప్పేశారు. அடுத்த நாள் ஞாயிற்றுக்கிழமை சர்வீஸ் దాని తర్వాత మరుసటి రోజు ఆదివారం సర్వీస్. பிரசங்கம் பண்ணினேன். అయ్యగారు ప్రసంగించాడు. பிரசங்கிச்சுட்டு நான் ஒரு ரூம் கேட்டேன் பாஸ்டர்கிட்ட. అయ్యగారు పాస్టర్ దగ్గర ఒక గది అడిగారు. நான் சென்னைக்கு போறேன், எனக்கு டி-ஷர்ட்லாம் மாத்துறதுக்கு ஒரு ரூம் கொடுங்க. నేను చెన్నైకి వెళ్ళాలా, దాని గుడ్డలు మార్చుకోవడానికి ఒక గది ఇవ్వండి అని అడిగారు పాస్టర్ దగ్గర. ரூம் தொட்டு பார்க்கிறேன், అప్పుడు ఆయన దాన్ని చూశారు. நல்லா வீங்கி చాలా పెద్దగా అది వాసిపోయి ఉండేది అని నేను అయ్యగారు వెళ్ళారు. அப்புறம் பிருந்தாவன் எக்ஸ்பிரஸ்ல அப்படியே தாங்கிட்டு உட்கார்ந்து అప్పుడు అక్కడ బృందావన్ ట్రైన్ లో ఆనుకొని అంటే కూర్చున్నారు. வீட்டுக்கு வந்து டி-ஷர்ட்டை கலட்டுறேன். అప్పుడు అయ్యగారు ఇంటికి పోయి ఆ బట్టలన్నీ విప్పుతారు. என் ஒய்ஃப் சொல்றாங்க, அந்த கட்டி காணாம போயிடுச்சு. అయ్యగారు పాస్టర్ చెప్పారు, ఆ గడ్డ కనబడకుండా పోయింది. ஆண்டவர் சொன்னது சொன்னதுதான். ప్రభు చెప్పిందే நீ விசுவாசித்தால் தேவனுடைய மகிமையை காண்பாய். నీవు విశ్వసించిన యెడల దేవుని మహిమని చూచెదవని. நீ வசனத்தை நம்புமா? నీ వాక్యాన్ని నమ్మినప్పుడు, அவருடைய வார்த்தையை நம்பிக்கையா இருக்கிறது. నీ వాక్యమని మీరు విశ్వసించినప్పుడు, அவருடைய வார்த்தை சாதாரண வார்த்தை அல்ல. ఆయన వాక్యము సాధారణమైన మాటలు కాదు. உனக்கு வாழ்வை கொடுக்கிற வார்த்தை, నీకు ఈ జీవితముని ఇచ్చే దేవుని మాటలు, உனக்கு ஜீவனை கொடுக்கிற வார்த்தை, నీకు జీవము ఇచ్చే మాటలు. அவருடைய வார்த்தையில சுகம் உண்டு, ఆయన మాటల స్వస్థత ఉండెను, அவருடைய வார்த்தையில விடுதலை உண்டு, ఆయన మాటల విడుదల ఉండెను, அவருடைய வார்த்தையில வெளிச்சம் உண்டு. ఆయన మాటల వెలుతురు ఉండెను. ஆண்டவர் சொல்றதை நம்புங்க. ప్రభు చెప్పే కార్యాన్ని మీరు నమ్మండి. யார் யார் சொல்றதை நான் நம்புறேன். இன்னைக்கு ఎవరెవరో చెప్పేదని నమ్ముతున్నారు మీరు. நிறைய வாலிப பிள்ளைங்க యవనస్తులు ஓடி போறவங்க நம்புது. ఓ పారిపోయిన వాడిని నమ్ముతున్నారు. ஆனா అయితే இயேசுவுடைய வார்த்தை அநேகர் நம்புறது. యేసు ప్రభు మాటల్ని నమ్మేది లేదు. அவர் சொன்னதுதான். ఆయన చెప్పిందే அப்படியே நடக்கும். అలాగనే జరగను నీ జీవితంలో.
పొందుకుందాం. ఆమేన్. 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 ఆమేన్ చెప్పండి. ఆమేన్. ఆమేన్. నన్మ నడకున నడக்கும். నీకు మేలు జరుగునంటే జరుగుతాయి. ఇంతకి అద్భుతం நடக்குன நடக்கும். నేడు అది జరుగుతాదంటే జరగను. ஆண்டவர் வசனத்தை நம்புங்க. దేవుని వాక్యాన్ని నమ్మండి. హల్లెలూయా. 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 ஒரு மீட்டிங் நடந்து கொண்டிருக்கும் போது ఢిల్లీలో ఒక కూడిక జరుగుతూనే ఉన్నప్పుడు ஒருத்தர் பேர் டானியல் அப்படின்னு சொன்னார். ఒకరు పేరు వచ్చి దానియేల్ అన్నారు. பக்கத்துல எனக்கு டிரான்ஸ்லேட் பண்ண ஒரு பேர் டானியல். అయ్యగారికి తర్జుమా చేసే వారి పేరు కూడా దానియేల్. డానియల్ సిరంపూర్. దానియేల్ సిరంపూర్. எனக்கு ஒன்றும் புரியல. சிரம்பூர்னா என்ன? సిరంపూర్ అంటే ఏమి అయ్యగారికి ఏమి అర్థం కాదు. சிரம்பூர்ல இருந்து ஒரு ஆள் வந்தான். సిరంపూర్ వెస్ట్ బెంగాల్ నుండి ఒకరు వచ్చి ఉన్నారు. சிரம்பூர்ல இருந்து டெல்லிக்கு வந்திருக்கான். సిరంపూర్ వెస్ట్ బెంగాల్ నుండి ఇక ఢిల్లీకి వచ్చి ఉన్నారు. இந்த இடத்துக்கு வரான். ఆ చోటుకు వచ్చి ఉన్నాడు. என்கிட்ட ஜெபிக்க வந்தான். అప్పుడు అయ్యగారి దగ్గర ప్రార్థన చేసేటకు వచ్చాడు. நான் சொன்ன உனக்கு முதுகு பின்னாடி ஒரு கட்டு இருக்கு. అయ్యగారు చెప్పారు నీ వీపులో ఒక గడ్డ ఉండేదో இன்னைக்கு விடுதலையாக்கு. నేడు విడుదల ఇవ్వబోతున్నాడు ప్రభు. నేడు విడుదల ఇస్తూ ఉన్నాడు ప్రభు. அப்படியே அவனுக்கு விடுதலையாக்கு. అలాగనే వాడికి విడుదల కలిగింది. ஆண்டவருடைய வார்த்தை உன்னை விடுதலையாக்கு. ప్రభు మాటలు నిన్ను స్వస్థపరచను. வார்த்தை மட்டும் இல்ல, మాటలు మాత్రం కాదు. ஆண்டவர் உன் மேல கை வைத்தார். ప్రభు వాడు పైన చెయ్యి పెట్టాడు. கை வைத்தார். చెయ్యి పెట్టినాడు. அற்புதம் செஞ்சாரு. ఆయన அற்புதம் செய்தார். అద్భుత కార్యాలు చేశాడు. கையை வச்சோன்னா ప్రభు చెయ్యి పెట్టిన వెంటనే தூண் முதுகா இருந்தவா అంతవరకు ఆమె వంగిపోయిన స్థితిలో ఉన్న ఆమె அழைஞ்சு போன முதுகு ఆమెకి వంగిపోయిన వీపు நேரானது. చాలా చక్కగా అయింది. హల్లెలూయా. உன்னுடைய வளைஞ்சு போன வாழ்க்கை நேராகும். నీకు వంగిపోయిన జీవితము చక్కగా మారబోతుంది. உன்னுடைய வளைஞ்சு போன ஜீவியம், வளைஞ்சு போன குடும்பம், నీ నేడు వంగిపోయిన నీ కుటుంబము చాలా క్రమం లేని నీ కుటుంబము చక్కగా పోతుంది. இயேசு தொட்டா வளைஞ்சதெல்லாம் நேராகும். యేసు ప్రభు తాకితే వంగిపోయిన కార్యాలన్నీ చక్కగా మారిపోతాయి. வளைஞ்சு போன காலு, అది అలాగా వంగిపోయిన కాలు, வளைஞ்சு போன கை, ఓ వంగిపోయిన చెయ్యి, வளைஞ்சு போன முதுகு, వంగిపోయిన వీపు, வளைஞ்சு போன கழுத்து, వంగిపోయిన మెడ எல்லாத்தையும் நேராக்குவா. అన్నిటిని చాలా చక్కగా చేస్తాడు ప్రభు. உங்க பிள்ளைங்களாம் சிலது வளைஞ்சு கிடக்குதுங்களா? ఒకవేళ నీ బిడ్డలు చాలా వంగిపోయిన పరిస్థితిలో ఉన్నారా? ஒரு பழமொழி சொல்லுவாங்க, ఒక సామెతలు చెప్తారు, 5ல விளையாது 50லயும் விளையாது. అది 5 వయస్సులో వంగినది ఇంకా 50 సంవత్సరంలో కూడా అది వంగదు, నిమరదు. ஆண்டவர் வளைஞ்சதை நேராக்குகிறார். అయితే మన ప్రభు వంగిపోయిన కార్యాన్ని చాలా చక్కగా చేసేవాడు. உன்னுடைய ஆவிக்குரிய வளைஞ்சு போன நிலையெல்லாம் நேராக்குவா. నీ ఆత్మీయలో వంగిపోయిన పరిస్థితి అన్నిటిని చాలా చక్కగా చేస్తాడు. ஏன் இயேசுவின் கரம் தொட்டது. ఎందుకంటే యేసు ప్రభు హస్తము తాకింది. யார் மேல இயேசுவின் கரம் தொடுதோ ఎవరైతే ఏమి యేసు ప్రభు హస్తము ఎవరిని తాకుతుందో வாழ்க்கை நேராயிடும், నీ జీవితం అన్ని చాలా చక్కగా అయిపోతాయి. சரியாயிடும், అదన్నీ చక్కగా క్రమంలోనికి వచ్చేస్తాయి. అది అద్భుతంగా మారిపోతుంది. நம்புறீங்க? ఎంతమంది మీరు నమ్ముతున్నారు? ఎంతమంది విశ్వసిస్తున్నారు? ஆண்டவருடைய கைகள் தொட்டா போதும். యేసు ప్రభు నీ చెయ్యిని తాకితే చాలు. எப்படிப்பட்ட முழங்காலையும் அவர் மாற்ற முடியும். ఎలాంటి మోకాలని ఆయన మార్చగల దేవుడు. எப்படிப்பட்ட வளைஞ்ச கைகளையும் மாற்ற முடியும். ఎలాంటి వంగిన పరిస్థితిలో ఉన్న చెయ్యిని చక్కగా చేసేవాడు. ஒண்ணே ஒண்ணு, அவருடைய கைகள் ஆணி அடிக்கப்பட்ட கைகள். ఎందుకంటే మేకలు దప్ప తీసుకున్న హస్తమైనది. அவருடைய கரத்திலே தான் சுகம் இருக்கிறது. ఆయన చేతిలోనే స్వస్థత ఉండెను. அவர் தொட்ட நம்ம வருவனுக்கு, ఆయన ముట్టేనికి మేలు కలుగును. அவர் தொட்ட அவனுக்கு ஆசீர்வாதம் வரும். ఆయన ముట్టేనికి ఆశీర్వాదం కలుగుతాది. இயேசு தொடாம ஒரு அற்புதமும் நடக்காது.
உங்க மேலே அவர் கைகளை வைக்க விரும்புகிறார். నీ పైన కూడా ఆయన చెయ్యి పెట్టాలని ఆయన ఇష్టపడుతున్నాడు. அவருடைய கைகள் அழகான கைகள். ఆయన చెయ్యి చాలా అందమైన చెయ్యి. ఆశీర్వదించిన கைகள். ఆశీర్వదించే చెయ్యి, చేతులు செய்கிற கைகள். ఆశ్చర్య కార్యాలు చేసే நன்மை செய்கிற கைகள். మేలు చేసే చేతులు. உன்னை விடுவிக்கிற கைகள். విడిపించే చేతులు. உன்னை சுகமாக்குகிற கைகள். నిన్ను స్వస్థపరిచే స్వభావం. ఆయన ముట్టే வாழ்க்கை திரும்பும். నీ జీవితము మారుతాయి. அநேகரோட வாழ்க்கை திரும்பும். అనేక జీవితము మారుతాయి. உங்கள் வாழ்க்கையை திருப்பிடுவார் ஆண்டவர். ఆయన నీ జీవితముని తిప్పేస్తాడు. பூனியாய் இருந்தவள். ఆమె చాలా వంగిపోయిన పరిస్థితిలో ఉన్న ఆమె. பூனியாய் வாழ்ந்தவள். ఆమె వంగిపోయిన పరిస్థితిలో జీవించామే. நிமிர்ந்து தேவனை மகிமைப்படுத்தினார். చాలా చక్కగా మారి దేవుని మహిమపరచండి. అందరూ చప్పట్లు కొట్టి ప్రభువుని మహిమపరచండి. హల్లెలూయా. హల్లెలూయా. ஹalleluya. హల్లెలూయా. ఈ విధమైన உங்கள் வாழ்க்கையை மாற்றுவார். అదిలాగానే నీ జీవితంలో కూడా మారుస్తాడు. அந்த பெண்ணுடைய வாழ்க்கையில் ஒரு புதிய திருப்பம் வந்தது. ఆమె జీవితంలో ఒక మంచి మార్పు కలిగింది. உங்கள் வாழ்க்கையில் திருப்புவார். నేడు మన జీవితంలో కూడా ఆయన మార్చగల దేవుడు. அடுத்த ஒரு காரியத்தை சொல்லி நான் ఇంకా ఒక కార్యాన్ని చెప్పి మన 11వ அதிகாரம். యోహాను సువార్త 11వ అధ్యాయము 44వ వచనం. 44వ వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. చనిపోయిన వాడు కాలు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడిన వాడి వెలుపలికి వచ్చెను. అతని ముఖమునకు రుమాలు కట్టించెను. అంతటా యేసు, మీరు అతని కట్లు విప్పి పోనీయుడని వారితో చెప్పాను. కాబట్టి మరియా యొద్దకు వచ్చి ఆయన చేసిన కార్యములను చూసిన యూదులలో అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. ఆమేన్. 43 ఆయన అలాగు చెప్పి లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా, చనిపోయిన వాడు కాలు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడిన వాడే వెలుపలికి వచ్చెను. అతని ముఖమునకు రుమాలు కట్టి ఉండెను. అంతటా యేసు, మీరు అతని కట్లు విప్పి పోనీయుడని వారితో చెప్పెను. ஆமென். ఆమేన్. இயேசு கிறிஸ்து 4 நாளாய் மரித்த லாசருவை விடுதலை செய்தார். చనిపోయి 4 రోజైన ఒక శవాన్ని ప్రభు యేసు ప్రాణంతో లేపారు. இயேசு கூப்பிடுகிறார். ప్రభు పిలుస్తున్నాడు. லாசருவே లాజరు வெளியே வா. బయటికి రాని రమ్మని పిలుస్తున్నాడు. బయటికి రమ్మని పిలుస్తున్నాడు. மரித்தவன் உயிரோடு எழும்பினான். చనిపోయిన వాడు ప్రాణంతో లేచాడు. நம் தேவன் ஜீவனை அளிக்கிற தேவன். మన ప్రభు జీవము ఇచ్చే దేవుడు. ஜீவனுள்ள வார்த்தை நம்மை உயிர்ப்பிக்கிறதா. ఆయన జీవము కలిగిన మాటలు మనల్ని బ్రతికించును. ஆனா இந்த மனிதனுடைய வாழ்க்கையில అయితే ఈ మనిషి జీవితంలో விடுதலையாய் வந்தான். విడుదల పొంది వచ్చినాడు. ஆனா அவனுடைய வாழ்க்கையில అయితే అతని జీవితంలో மரித்த கிரியைகள்லாம் இருந்தது. అయితే పాత చనిపోయిన క్రియలు కనబడినాయి. கட்டப்பட்ட வாழ்க்கை இருந்தது. ఆ బంధించబడిన జీవితం కనబడినాయి. இது எதை குறிக்கிறது என்றால், ఇది దేనిని పోలిస్తుందంటే, நிறைய பேர் இயேசுட்ட வரோம். చాలా మంది ప్రభు దగ్గరికి మనం వస్తున్నాం. நீங்க எல்லாரும் வருவீங்க. మీరు అందరూ వస్తున్నారు. ஆனா நிறைய பேருக்கு இங்க முழுமையான விடுதலை இல்லை. అయితే చాలా మందికి పరిపూర్ణమైన విడుదల లేవండి. முழுமையான விடுதலை இல்லாத வருகிறீர்கள். పరిపూర్ణమైన విడుదల లేకుండానే వస్తున్నారు. சில பாவத்தை விட முடியாம இருக்கிறாங்க. కొద్ది పాపములని విడవకుండా ఉంటారు. சில குடி பழக்கத்தை விட முடியாம இருக்காங்க. చాలా తాగుబోతు అలవాటుకి బానిసలుగా ఉన్నారు. சில சினிமா பார்க்கறத விட முடியல. కొంతమంది సినిమా చూసి సినిమాని వదలకుండా ఉన్నారు. சில பழைய பழக்க வழக்கங்களை விட முடியல. పాత అలవాట్లన్నీ విడవలేకుండా ఉన్నారు. இயேசு கிட்ட வந்த பிறகு நிறைய பேருடைய வாழ்க்கையில இன்னும் அந்த சாபத்துக்குள்ள தான் கிடக்குறாங்க. యేసు ప్రభు దగ్గర వచ్చిన తర్వాత కూడా చాలా మంది అలాంటి శాప క్రైస్తవులుగానే ఉన్నారు. நிறைய பேருடைய வாழ்க்கையில பிசாசு போகிறதே கிடையாது. ఈ చాలా మంది జీవితంలో సైతాన్ పోయేదే లేదు. ஏன்னா பழைய வாழ்க்கைக்குள்ளே இருக்கிறாங்க. ఎందుకంటే పాత జీవితంలో ఉన్నారు. இன்னைக்கு நான் சொல்றேன், ఈ రోజు అయ్యగారు చెప్తున్నారు, புது வருஷத்துக்குள்ள வர நீங்க నూతన సంవత్సరంలో ప్రవేశించిన మీరు முழுமையா இயேசுட்ட வாங்க. పరిపూర్ణంగా యేసు ప్రభు దగ్గరికి రండి. முழுமையா இயேசுகிட்ட வாங்க. పరిపూర్ణంగా యేసు ప్రభు దగ్గరికి రండి. இயேசு உனக்கு வாழ்வை கொடுக்கிறவர். ప్రభు యేసునికి మంచి జీవముని ఇచ్చే దేవుడు. பழைய பாரம்பரிய கட்டை விட்டு வெளியே வாங்க. చాలా పాత కార్యముని వదిలిపెట్టి రండి. பழைய விதமான காரியங்கள், பழைய மனுஷ சுவாபங்கள், கெட்ட குணங்கள் எல்லாவற்றையும் விட்டுட்டு தான் இந்த இயேசுட்டத்துக்கு வரணும்.
చెడు గుణము, ఆ పழைయ పాత క్రియలు అన్ని వదిలిపెట్టి ప్రభు దగ్గరికి రండి. இவனுக்குள்ள இருக்கும் கட்டுகளை நீ அவிழ்த்து போடு என்று சொன்னான். ఈ వీటిలో ఉన్న బంధకాలని అన్ని విప్పేసండి అని ప్రభు చెప్పాడు. நிறைய பேரோட வாழ்க்கையில இன்னைக்கும் இப்படியே தான் இருக்காங்க. చాలా మంది జీవితంలో ఈ నేడు కూడా ఇలాగానే ఉన్నారు. இன்னைக்கு உனக்குள்ள இருக்க கட்டு నేడు నీలో ఉన్న బంధకాలని విప్పేయండి, தூக்கி எறியுங்க. అదన్నీ తీసి పారేయండి. முழுமையான ஒரு ஜீவனுள்ள வாழ்க்கை, పరిపూర్ణమైన ఒక జీవం కలిగిన జీవితాన్ని ప్రభు నీకు ఇస్తాడు. முழுமையான ஒரு ஜீவனுள்ள வாழ்க்கையை தர விரும்புகிறேன். పరిపూర్ణమైన జీవం కలిగిన ఒక జీవితాన్ని ప్రభు ఇచ్చినందుకు ఆయన ఇష్టపడుతున్నాడు. கலாத்தியர் எழுதின நிருபம் 5ஆம் அதிகாரத்திலே గలాతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో 1வது వచనத்திலே சொல்லுகிறார். 3వ వాక్యంలో చెప్తున్నాడు. சொல்றீங்களா யாராவது ஒருவர்? ఎవరో ఒకరు చదవండి. இதோட நான் முடித்து விடுகிறேன். గలాతీయ 5లో 3. ఈ స్వాతంత్ర్యం అనుగ్రహించి ఆ. క్రీస్తు మనల్ని స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమును కాడి క్రింద చిక్కుకొనకుడి. நீங்கள் மறுபடியும் அடிமத்தனத்தின் நடைமுறைப்படாமல் கிறிஸ்து நமக்கு உண்டாக்கின சுயதீன நிலைமையிலே நிலைకొండి. మీరు మరలా బానిసత్వంలో ప్రవేశించకుండా ప్రభు మనకి ఇచ్చిన సుతంత్రంలో ఉండండి. திரும்ப 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 தப்பு பண்ணாதீங்க. మరలా తప్పు పాపం చేయపాకండి. திரும்ப 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 பழைய வாழ்க்கைக்குள்ள போகாதீங்க. మరలా పాత జీవితంలో ప్రవేశించకుడి. சிலர் சொல்லுவாங்க, சாராய கடையை பார்த்தா முன்னே எனக்கு ஆசையா தான். కొంతమంది చెప్తారు, సారాయి అంగడి చూస్తే నాకు ఇప్పుడు కూడా ఆశగానే ఉంది. டாக்டரை பார்த்து உடனே விட்டுட்டு సినిమా థియేటర్ చూసిన వెంటనే ఒక ఆశ కలుగుతాయి. ஏசுகிட்ட வந்துட்டா எல்லாத்தையும் விட்டுறணும். యేసు ప్రభువు దగ్గరికి వస్తే అన్నిటిని పాత కార్యాలన్నీ విడిచిపెట్టాలి. பழைய வாழ்க்கைக்குள்ள போயிடக்கூடாது. పழைయ జీవితంలో ప్రవేశించకూడదు. பழைய காரியங்களுக்குள்ள போயிடக்கூடாது. పాత జీవితంలో మనం ప్రవేశించకూడదు. பழைய வாழ்வுக்குள்ள நம்ம போய் போய் விழுந்து கிடக்கிறதுல பிரயோஜனமே இல்லை. పాత జీవితంలో మనం పడిపోయి ఉండుడా వాళ్ళ ఏ ప్రయోజనమే లేవు. இன்னைக்கு நம்ம முழுமையாக నేడు మనం పరిపూర్ణంగా రావాలి. முழுமையாக இன்னைக்கு நிறைய பேர் அறகுறையா ఈ రోజు చాలా కొత్తగానే వస్తున్నారు. புது வருஷத்துல முழுமையா வாங்க. ఈ నూతన సంవత్సరంలో పరిపూర్ణంగా ప్రభు దగ్గరికి రాండి. పరిపూర్ణంగా ప్రభు మిమ్మల్ని దీవిస్తారు. இயேசுக்கு ஆராதனை வரது முழுமையா வாங்க. ఓ ప్రభు ఆరాధనకి వచ్చినప్పుడు పరిపూర్ణంగా రాండి. அப்படி இப்படி இருக்கக்கூடாது. అక్కడ ఇక్కడ అని మనం తడవు చేయకూడదు. நம்ம தான் விடுவித்து வரணும். మనమే అన్నిటినీ వదిలేసి మంచి నిర్ణయం తీసుకొని ప్రభు దగ్గరికి రావాలి. தூக்கி எறிஞ்சிருங்க. మన ఆశలన్నీ తీసివేయాలి. ஆண்டவர் புதிய காரியங்களை செய்வார். ప్రభు కొత్త కార్యాన్ని చేయబోతున్నాడు. நான் சிறுவனாக இருக்கும்போது అయ్యగారు యవన కాలంలో திருச்சி இந்த இடத்துல என்னுடைய அத்தை வீட்டுக்கு போவேன். తిరుచి అనే ఊరిలో వాళ్ళ అత్తగారింటికి వెళ్ళారు. நான் பார்த்தேன், என்னடா இவருடைய கதையை கேட்கறதுக்கு நம்ம உட்காந்து சீக்கிரம் முடிக்க சொல்லுவேன். అందరూ చూస్తున్నారు, అయ్యగారు కథలు వింటాడుగా మేము వచ్చి ఉన్నాము, త్వరగా ముగించమను అంటున్నారు. ஒரு தோற்கால முடிவுக்கு கண்டிப்பா ఒక ప్రారంభం ఉంటే ఒక ముగింపు తప్పకుండా ఉండేది. హల్లెలూయా. அப்பொழுது நான் திருச்சியில అప్పుడు అయ్యగారు తిరుచి అనే పట్టణంలో என்னுடைய அத்தை வீட்டுக்கு போனேன். అయ్యగారు అత్తగారింటికి వెళ్ళారు. எனக்கு ரொம்ப பிடிச்சு போச்சு. అయ్యగారు చాలా నచ్చింది అక్కడ. எங்க அப்பா அம்மா என்ன ரொம்ப கட்டி போட்டு வச்சிருப்பாங்க. వాడు అయ్యగారు తండ్రి తల్లి చాలా ఒక క్రమశిక్షణ బంధించి ఉన్నారు. ஓடி விளையாடு. ఓ అక్కడి నుంచి తప్పించుకొని ఇక్కడ అత్తగారింటికి చాలా సంతోషంగా వచ్చారు. சேர் கிடக்குது. பொத்து கொடுங்க. అక్కడ ఒక గుర్చి ఉండడం, దానిపైన అంటే దూకేశారు. மறுபடியும் இந்த சேத்துக்குள்ள இருந்து இறங்கி తరువాత ఆ బురదల నుండి బయటికి వచ్చారు. எங்க அம்மா உடனே அன்போட கழுவுனாங்க. ఆ అయ్యగారు అమ్మ తల్లి బాగా ప్రేమతో అన్నింటినీ కడిగినారు. ட்ரெஸ் போட்டுக்கிட்டாங்க. ఓ కొత్త డ్రెస్ వేశారు. பூமிக்கு அடுத்த சேத்து போய் கொத்து கொடுங்க. తర్వాత కూడా ఆయన పోయి బురదలో పడిపోయారు. இப்படி ஒரு 3-4 தடவை விழுந்தேன். ఇలాగా 3-4 సార్లు అయ్యగారు పడిపోయినారు. எங்க அம்மா சொன்னாங்க, இனிமேல் நீ சேத்துல விழுந்தினா நீ தான் துவைக்கணும். ఇంకా మీదట నీవు పడిపోతే నీ గుడ్డల్ని నీవే ఉతకాలి అన్నారు. பழைய சேத்துக்குள்ளேயே வாழக்கூடாது. పాత బురదలో మనం జీవించకూడదు. புதிய வாழ்க்கைக்குள்ள வரக்கூடாது. కొత్త నూతన జీవితానికి మనం రావాలి. புது வருஷத்துக்குள்ள வரும்போது புது மனுஷனா ఈ నూతన సంవత్సరంలో ప్రవేశించినప్పుడు నూతన మనిషిగా మనము రావాలి. நம்ம
முகத்தடிகளை நாம் முறித்து నీలో ఉన్న అన్ని కాడిమని మోకలన్నీ ప్రభు తీసివేస్తాడు. நமக்காக ஜீவனை கொடுத்தவர், మన కొరకు తన జీవమునే ఇచ్చే దేవుడు, ரத்தத்தை சிந்தினவர், తన పరిశుద్ధమైన రక్తముని కార్చిన దేవుడు, பாடு மரணங்களை சகித்தவர், అన్ని శ్రమలని మరణాన్ని సంధించిన ప్రభు, உங்கள் சாபங்களை எல்லாம் சிலுவையில ஏற்றுக்கொண்டார். నీ శాపము అన్నిటినీ తన సిలువలో అంగీకరించుకున్నాడు. அவர் అடிமை రూపం உங்களுக்காக எடுத்தார். ఆయన బాణసింధువ రూపము మన కొరకు ధరించాడు. அவர் சிந்தின ரத்தம் தான் இன்றைக்கு நம்மை விடுவித்திருக்கிறது. ఆయన కార్చిన రక్తమే మమ్మల్ని విడిపించి ఉండెను. அவருடைய காயங்களை நம்மை விடுதலை ஆக்கி இருக்கிறது. మన కాయములను అన్నిటినీ ఆయన విడుదల చేసి ఉన్నాడు. இன்றைக்கு முன்பாழ்விலும் தேவன் விடுதலையை தருவார். నేడు మన జీవితంలో కూడా విడుదల ఇచ్చుటకు ఆయన సమర్థుడై ఉన్నాడు. விடுதலையின் தேவன் உன்னோடு இருப்பார். విడుదల దేవుడు నీతో ఉండను. இந்த ఆండిலே உங்களுக்கு முழுமையான ஒரு விடுதலையின் ఈ பாதை, సంవత్సరంలో మీకు పరిపూర్ణమైన విడుదల ఇచ్చుటకు ఆయన ஜெயமுள்ள வாழ்க்கையை தருவார். ఆయన చాలా మేలు కలిగిన జీవితం మీకు ఇస్తాడు. அன்பு சமாதானத்தையும் சந்தோஷத்தையும் தருவார். సమాధానము సంతోషాన్ని ఈ సంవత్సరంలో మీకు ఇస్తాడు. கண்களை மூடி ஆண்டவரை நோக்கி మనం అందరం కూడా కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తాం. హల్లెలూయా, గ్లోరీ టు జీసస్. எல்லாம் இந்த புது வருஷத்துல ஒப்பு கொடுங்க. ఈ నూతన సంవత్సరంలో మనల్ని సంపూర్ణంగా సమర్పణం చేస్తాం. என்னை விடுதலையாக்கும் என்று சொல்லி ప్రభువా నన్ను విడిపించము. ஆண்டவர் இன்னைக்கு உன்னை விடுதலையாக்குவார். ప్రభు మంచి నిర్ణయం చేసుకున్నాం. ప్రభు మనల్ని విడిపిస్తాం. మన అందరూ కూడా లేచి నిలబడగా இருதயத்தை ஆண்டவருக்கு ஒப்படை. మన హృదయాన్ని ప్రభుకి సమర్పణం చేస్తాం. ஆண்டவர் இன்றைக்கு உன்னை விடுவிப்பார். ప్రభు నేడు నిన్ను విడిపిస్తాడు. நிச்சயமாக உன்னை நான் விடுவிப்பேன் என்று ஆண்டவர் சொல்லுகிறார். నిశ్చయముగా నేను నిన్ను విడిపిస్తానని వాగ్దానం ఇచ్చాడు. நிச்சயமாக உன்னை நான் விடுவிப்பேன். నిశ్చయముగా నేను నిన్ను విడిపిస్తాను. நீ பட்டயத்துக்கு இரையாவது இல்லை. నీవు ఇంకా గగ్గానికి ఆకారము కావు. இங்கு ஒரு சகோதரியை தேவன் தொடுகிறார். ఇక్కడ ఒక సోదరుని ప్రభు ముట్టున్నాడు. இங்கு எல்லார் மேலும் தேவனுடைய கரம் வைக்கப்படுகிறது. అందరిపైన దేవుని హస్తము పెట్టబడి ఉంది. ఇక్కడ இங்கு வேதனையோடு வந்திருக்கிற சகோதரியை, ఇక్కడ వేదనతో వచ్చి ఉన్న సోదరి, வேதனை நீங்கி சுகமாயிரு. నీ వేదన తొలగి స్వస్థముగా ఉండుము. முதுகு பகுதியில ஒரு பலவீனத்தோடு இருக்கிறார். వీపు ప్రాంతంలో ఒక బలహీనతతో ఉన్నావు. இந்த பலவீனம் இன்றைக்கு உன்னை விட்டு ஓடுகிறது. నేడు ఆ బలహీనం నిన్ను వదిలిపెట్టి పారిపోవను. கர்த்தருடைய கரம் தொடுகிறது. దేవుని హస్తము నిన్ను ముట్టుతుంది. உங்க இருதயத்தை ஆண்டவருக்கு ஒப்படைங்க. నీ హృదయాన్ని ప్రభువుకని అప్పగించండి. இந்த புது வருஷத்தை நீங்க ஆசீர்வாதமாய் தாருங்க என்று கேளு. ఈ కొత్త నూతన సంవత్సరాన్ని నాకు ఆశీర్వాదంగా ఇవ్వండి అని అడగండి. டெஸ்ட்ல அற்புதங்கள் நடக்கிறது. மெடிக்கல் டெஸ்ட், మెడికల్ పరీక్షలో అద్భుత కార్యాలు జరుగుతుంది. ஒரு அற்புதத்தின் அடையாளத்தை தேவன் காட்டுகிறார். ఒక అద్భుతమైన గుర్తింపుని ప్రభువు నీకు చూపిస్తున్నాడు. நரம்பு தளர்ச்சி வியாதிகள் எல்லாம் இப்பொழுது சுகமடைகிறது. నరాలు అది బలహీన నుండి ప్రభు మంచి విడుదల ఇస్తున్నాడు. ஆண்டவருடைய கிருபை இறங்குகிறது. దేవుని ప్రభు కృప దిగుతుంది. உங்க உள்ளத்தை ஆண்டவருக்கு முழுமையாக ஒப்படைத்து விடுங்க. నీ హృదయాన్ని దేవునికని పరిపూర్ణంగా అప్పగించండి. முழுமையாக வாங்க. పరిపూర్ణంగా ప్రభు దగ్గరికి రండి. இன்றைக்கு ஆண்டவர் விடுதலை ஆக்குவார். నేడు ప్రభు నీకు స్వస్థత ఇస్తాడు. எல்லா கட்டுகளும் உடையும். అన్ని విధమైన బంధకాలు ఊడిపోతుంది. மந்திர நூல்கள் அறுந்து ఓ போகும். మంత్రపు దారము అన్ని క్యాన్సల్ అవుతుంది. தேவ வல்லமை இறங்குகிறது. దేవుని ప్రభావము దిగుతుంది. அருமையான பாஸ்டர் பாடும் பொழுது நீங்க எல்லாம் ஒப்படைத்தீங்க. ప్రభు ఇప్పుడు ఒక పాట పాడినప్పుడు మనల్ని సంపూర్ణంగా ఈ పరిశుద్ధాత్మ అభిషేకం కూడికలో మనం అప్పగిస్తామా? పరిపూర్ణంగా అప్పగిస్తామా? అందరూ కూడా అప్పగిస్తాం. అయ్యా నన్ను అగ్ని పరిశుద్ధ అగ్ని నాలో కుమ్మరించు. పరిశుద్ధ అగ్ని నాలో కుమ్మరించము. పరిశుద్ధ అగ్ని నాలో కుమ్మరించము. పరిశుద్ధ అగ్ని మండించు. అగ్ని మండించు. అగ్ని మండించు. అగ్ని మండించు. అగ్ని మండించు. నాలో అగ్ని మండించు. అగ్ని మండించు. నాలో అగ్ని మండించు. మండించు.
ఈ సమయంలో అనేకని ప్రభు ముట్టున్నాడు. ఇక్కడ ఒక వ్యక్తిలో 5 రకమైన మంత్రపు బంధకాలు ఉన్నను. అన్నిటిని ప్రభు పగలగొడుతున్నాడు. ఒక మేక ఒకటి అది అడ్డే కాలిపోను చూస్తున్నాం. అన్ని మంత్రపు కార్యములన్నీ కాలిపోవను అక్క. చెత్తబడి క్రియలన్నీ కాలిపోతుంది. మంత్రపు కార్యాలన్నీ పగలగొట్టపడను అక్క. ఒక ఇంట్లో శాపపు దురాత్మలు పోరాడుతుంది. అన్ని అపజయమే. అపజయ ఆత్మ మీ ఇంట్లో ఉన్నది. అది ఎన్నో విధమైన పారంపర్య బంధకాలు నీ ఇంట్లో పోరాడుతుంది. అది ఆ నిమిత్తమే నీ కుటుంబంలో ఆ ఇరుకలు, అది ఎండిపోయిన కార్యాలు నీ ఇంటిలో శాపపు బంధకాలు కనబడుతుంది. నేడు ప్రభు ఆ శాపపు ఆత్మని వెళ్ళగొడుతున్నాడు. నేడు నీ జీవితమని పరిపూర్ణంగా ప్రభుకని అప్పగించు. అది శాశ్వతంగా నిన్ను వదిలిపెట్టి పోవను. అన్ని విధమైన శాప క్రైస్తవ ఆత్మ పారిపోవను. నీ కుటుంబంలో ఉన్న శాపపు ప్రవాహములు పారిపోతుంది. ఆ ఉంగిపోయిన ఆమెని చక్కగా నిమర చేసే దేవుడు. ఈ నేడు అనేక జీవితం అలా వంగిపోయి ఉన్నది. వీపు ప్రాంతంలో ఉన్న బంధకాలన్నీ ఊడిపోవడం కాదు.
இருக்கும் கட்டுகள் இப்பொழுது ரிலீஸ் ஆவதாக. వీపు ప్రాంతంలో ఉన్న బంధకాలు అన్ని పారిపోవును గాక. முதுகிலும் வைத்து பகுதியிலும் கட்டி வைத்திருக்கும் கட்டுகள் இப்பொழுது அவிழ்க்கப்படுவதாக. వీపు ప్రాంతంలో కడుపులో బంధించి ఉన్న గడ్డలన్నీ పారిపోవును గాక. அநேகருடைய வாழ்வில் இருக்கிற எல்லா கட்டுகளையும் தேவன் அவிழ்க்கிறார். అనేక జీవితంలో ఉన్న అన్ని బంధకాల్ని ప్రభు విప్పుతున్నాడు. ரட்சனை கட்டுகள் அவிழ்க்கப்படுவதாக. సమస్తపు బంధకాలు విప్పబడుతుంది. சாசின் கட்டுகள் அவிழ்க்கப்படுவதாக. అపవాది బంధకాలన్నీ విడిపించబడుతుంది. எல்லா மந்திர கட்டுகள் அவிழ்க்கப்படுவதாக. అన్ని రకమైన మంత్రపు బంధకాలు విప్పబడుతుంది. அநேக குடும்பங்களை கட்டி வைத்திருக்கும் தடைகளின் ஆவிகள், అనేక కుటుంబంలో బంధించి ఉన్న అడ్డపు ఆత్మ, ஒரு மகள் எந்த இடத்துக்கு போனாலும் ஒரு தடை இருக்குது. ఒక కుమార్తె ఏ చోటుకు పోయినా కూడా అక్కడ ఒక అడ్డము కనబడుతుంది. தடையே காணப்பட்டுக் கொண்டே అక్కడ అడ్డమే కనబడుతుంది. காரணம் ஒரு தடையின் ஆவி, அட்ட பிசாசு. కారణము ఒక అడ్డపు సైతాను వచ్చి ఎదురుగా నిలబడుతుంది. இன்றைக்கு அந்த தடைகளின் ஆவியை தேவன் துரத்துகிறார். నేడు అలాంటి అడ్డపు ఆత్మని ప్రభు పారిపోగ చేస్తాడు. அநேகருக்கு ஒரு சரியான வேலை இல்லாதபடிக்கு தடைகளின் ஆவிகள் போராடுகிறது. చాలా మంది జీవితంలో మంచి పని లేక అనేక అడ్డపు ఆత్మ పోరాడుతుంది. வருமானத்தை தடை செய்கிறது. ఆ రాబడిని అడ్డం చేస్తున్న ఆత్మ எல்லா தடைகளும் இன்றைக்கு உடைந்து ஒரு தட பிசாசை துரத்துகிறது. అన్ని విధమైన అడ్డపు ఆత్మ అన్ని పగల కొట్టబడను. నేడు கற்ப தடைகள் உடைவதாக. అది గర్భపు అడ్డము తొలగింపబడను గాక. வேலை கிடைக்க முடியாதபடி இருக்கும் தடைகள் நீங்கி போவதாக. పని దొరకకుండా ఉన్న అన్ని అడ్డము తొలగిపోవను గాక. வருமான தடைகள் உடைவதாக. రాబడి అడ్డపరుస్తున్న అన్ని దురాత్మలు తొలగిపోవను గాక. தடைகள் உடைவதாக. అన్ని అడ్డము తొలగిపోవను గాక. அதேபோல தரித்திரத்தின் ஆவிகள் போராடுகிறது. అనేకల దరిద్రపు ఆత్మ పోరాడుతుంది. பயங்கரமாக போராடுகிறது. చాలా ఘోరంగా పోరాడుతుంది. இன்றைக்கு எல்லா தரித்திரத்தின் ஆவிகளை துரத்துகிறார். నేడు అన్ని దరిద్రపు ఆత్మ అన్నిటిని వెళ్ళగొడుతున్నాడు ప్రభు. ஒரு மகளோடு ఒక్క కుమార్తెతో உன்னை வந்து கழுத்தில் நெரிக்கிறது போல ஒரு பயமுறுத்துகிற ஆவி உன்னோடு ఎవరో వచ్చి నీ మెడని అటే ఇరికినట్టు కనపడుతున్న ఒక எண்ணத்திற்கு ஒரு விடுதலை கொடுக்கும். అన్నిటిలో నుండి నీకు విడుదల ఇస్తున్నాడు ప్రభు. பய பிசாசோனை விட்டு ஓடி போவதாக. అన్ని భయ దురాత్మ నిన్ను వదిలిపెట్టి పోవనుగాక. இப்பொழுது அந்த கருத்த கிரியைகள் எல்லாம் விலகுகிறது. అలాంటి చీకటి క్రియలు ఇప్పుడే తొలగిపోతుంది. உன் வீட்டை விட்டு பிசாசுகள் ஓடுகிறது. నీ ఇంటిని వదిలిపెట్టి సైతాను పారిపోతుంది. மந்திரங்கள் ஓடுகிறது. మందరము అన్ని పరిగెత్తుతుంది. హల్లెలూయా. నిర్లక్ష్యం చేస్తున్న కొద్ది దురాత్మలు పోరాడుతుంది. అట్టి తొలగిపోవనుగాక. ఆ చెయ్యిని లాగే ఒక దురాత్మ காலை இழுக்கும் காரியம், ఆ కాలుని అంటే లాగే దురాత్మ விலகி போவதா, తొలగిపోవనుగాక. விலகி போவதாக, తొలగిపోవనుగాక. இப்பொழுதே சுகம் அடைவதா, ఇప్పుడే స్వస్థత పొందనుగాక. எல்லா முகத்துல இழுக்கும் கிரியைகள் అన్ని విధమైన మతములో ఉన్న క్రియలు எல்லாம் விலகுவதா, అన్ని తొలగిపోవనుగాక. விலகுவதாக, తొలగిపోవనుగాక. తొలగిపోవనుగాక. எல்லா பலவீன கட்டுகள் ஓடுவதாக. అన్ని బలవీనపు బంధకాలు ఊడిపోవనుగాక. 4 விதமான பலவீனத்தின் கட்டுகளோட ஒரு மகள் இருக்கு. 4 రకమైన బలవీనపు ఆత్మతో ఒక కుమార్తె ఉండెను. கர்த்தருடைய ஆவியானவர் விடுதலையாக்குகிறார். ప్రభు ఆత్మ విడిపిస్తున్నాడు. ఆమేన్. எல்லா பிசாசு வல்லமைகள் விலகட்டும். అన్ని విధమైన దురాత్మ ప్రవాహము తొలగిపోవను. ஒவ்வொருடைய வாழ்க்கையில இருந்து போராடி கொண்டிருக்கிற சத்துரு கிரியைகள் எல்லாம் விலகட்டும். నీ జీవితంలో ఉన్న శత్రు క్రియలన్నీ తొలగిపోవనుగాక. கையில இருக்கும் பலவீனங்கள், చెయ్యిలో ఉన్న బలహీనత, கால்களில இருக்கும் பலவீனங்கள், కాళ్ళలో ఉన్న బలహీనత, முட்டுகளில இருக்கிற பலவீனங்கள், మోకాళ్ళలో ఉన్న బలహీనత. வரலுக்குள் இருக்கிற பலவீனங்கள், ఓ ప్రైజ్ ది లార్డ్. வரலுக்குள் இருக்கிற பலவீனங்கள், వేలులో ఉన్న బలహీనత,
அதுபோல வயிற்றுக்குள் இருக்கும் பலவீனம் అలాగా కడుపులో ఉన్న బలహీనత எல்லாம் ஓட இயேசுவின் అన్నీ కూడా పారిపో ప్రభు నామములో. பலவீன பிசாசு துரத்துகிற இயேசு బలహీన దురాత్మని యేసు ప్రభు పరిశుద్ధ నామములో వెళ్ళగొడుతున్నా. கண்களை தொடுவீராக, కంటిని ముట్టను ప్రభువా, தலை பகுதியை தொடுவீராக, తలని ముట్టండి ప్రభువా, காது பகுதியை தொடுவீராக, చెవి ప్రాంతాన్ని ముట్టండి ప్రభువా, தொண்டை பகுதியை தொடுவீராக, ఓ గొంతుని ముట్టండి ప్రభువా, இருதய பகுதியை தொடுவீராக, ఓ కుడి చెయ్యిని ముట్టండి ప్రభువా, வயிற்று பகுதியை தொடுவீராக, మెడ ప్రాంతాన్ని ముట్టండి ప్రభువా, சர்க்கரை வியாதிகள் சுகமடைவதாக, షుగర్ అన్ని స్వస్థమాగును గాక, ஹை பிபிகள் சுகமடைவதாக, హై బీపీ అన్ని బ్లడ్ ప్రెషర్ అన్ని స్వస్థపడను గాక, தலை சொற்றுகள் நிற்பதாக, అది తల తిరిగే కార్యాలు స్వస్థమాగును గాక, அடிக்கடி வருகிற மயக்கங்கள் நீங்குவதாக, అప్పుడప్పుడు వస్తున్న అలాంటి మయకమన్ని స్వస్థపడను గాక. அப்பப்ப கீழே விழுந்துறீங்க, అప్పుడప్పుడు మీరు కింద పడిపోతున్నారు, அப்பப்ப கீழே விழுந்துறீங்க, అప్పుడప్పుడు మీరు కింద పడిపోతున్నారు. தள்ளி விடுகிற சத்துருவின் வல்லமைகள் నిన్ను అంటే తోసేస్తున్న శత్రువు క్రియలు எல்லாம் விலகி போவதாக, అన్ని తొలగిపోవును గాక, விலகி போவதாக, తొలగిపోవును గాక, எல்லா வியாதிகள் நீங்குவதாக, అన్ని రోగములన్నీ స్వస్థపడను గాక, எல்லா கட்டிகள் மறைவதாக, అన్ని కట్టలు కరిగిపోవును గాక, கொப்புளங்கள் நீங்கி போவதாக, అన్ని గట్టలన్నీ స్వస్థపడను గాక, எல்லா கொப்புளங்கள் இயேசுவின் நாமத்தில் நீங்குவதாக, అన్ని గట్టలన్నీ స్వస్థపడను గాక ప్రభు పరిశుద్ధ నామములో. எல்லா ஸ்டோன்கள் விலகி போவதாக, అన్ని విధమైన రాళ్ళు తొలగిపోవును గాక. இயேசுவின் நாமத்தில் యేసు ప్రభు పరిశుద్ధ నామములో ఆజ్ఞ వేస్తున్నా. எல்லா பிசாசுகளும் வெளிவரட்டும், అన్ని విధమైన దురాత్మలు బయటికి రావాలి. மசிக மருந்துகள் வெளிவரட்டும், అన్ని ఆకర్షించే మందులన్నీ బయటికి రావాలి. வயிற்றுக்குள்ள இருக்கிற பிசாசுகள், కడుపులో ఉన్న దురాత్మలు, நாக்குக்குள்ள இருக்கும் பிசாசுகள், నాలుకలో ఉన్న దురాత్మలు, வாய்க்குள்ள இருக்கும் பிசாசுகள், నోరులో ఉన్న దురాత్మలు, இருதயத்துக்குள்ள இருக்கும் பிசாசுகள், గుంటలో ఉన్న దురాత్మలు, தொண்டைக்குள்ள இருக்கிற பிசாசின் ఓ கிரியைகள், గొంతులో ఉన్న సైతాన్ క్రియలు, கைக்குள்ள இருக்கிற கிரியைகள், చేతిలో ఉన్న దురాత్మ క్రియలు, முதுமைக்குள்ள இருக்கும் கிரியைகள், ఓ వీపులో ఉన్న దురాత్మ క్రియలు, காலுக்குள்ள இருக்கும் கிரியைகள், కాళ్ళలో ఉన్న క్రియలు எல்லாம் ஓட இயேசுவின் అన్ని కూడా యేసు ప్రభు పరిశుద్ధ నామములో పారిపోనాక வெளியே வருவட்டும், బయటికి రావాలని ఆజ్ఞ వేస్తున్నా. యేసు ప్రభు పరిశుద్ధ నామములో ఆజ్ఞ వేస్తున్నా. out in Jesus name, యేసు ప్రభు నామములో ఆజ్ఞ వేస్తున్నా. எல்லாம் வெளி வருவதா, అన్ని బయటికి రావాలని உள்ள இருக்கிற கிரியைகள், లోపల ఉన్న క్రియలు, உள்ள இருக்கிற சர்ப்பங்கள் లోపల ఉన్న పాములు இயேசுவின் நாமத்தில் கட்டி యేసు ప్రభు నామములో ఆజ్ఞ వేస్తున్నా. தேவ கரம் ஒவ்வொரு மேலும் ஆசீர்வதிப்பதாக, యేసు ప్రభు హస్తము ప్రతి వారిని ఆశీర్వదించును గాక. அனைத்து முதுகுகள் சரியாவதாக, వంగిపోయిన వీపు స్వస్థ చక్కగా ఆగను గాక. வளைந்து போன கைகள் நேராவதாக, అది వంగిపోయిన చెయ్యి స్ట్రైట్ గా క్రమంలో ఆవను గాక. இடுப்பு பகுதியிலே வல்லமை இறங்குவதாக, నడుములో దేవుని ప్రవాహము దిగను గాక. பிரசனம் இறங்கி வருவதாக, దేవుని ప్రసన్నత దిగి వచ్చను గాక. எல்லா தீய சக்திகள் மந்திர சக்திகள் எல்லாம் இறங்கி வரும்படி கட்டளை అన్ని చెడు క్రియలు మంత్రపు కార్యాలన్నీ కాలిపోవును గాక. இயேசுவின் நாமத்திலே యేసు ప్రభు పరిశుద్ధ నామములో ஒவ்வொருவரையும் ஒப்படைக்கிறேன் அப்பா. ప్రతి వారిని అప్పగిస్తున్నామయ్యా. தொடுதல், అన్నిటిని ముట్టండి ప్రభువా. touch, ఓ ప్రతి వారిని ముట్టండి, తాకండి. touch, ఓ తాకండి, தொடுதல், తాకండి. வல்லமையின் தொடுதல், ఓ ప్రవాహపు తాకము எல்லார் மேல இறங்கட்டும், అందరి పైన దిగను గాక. touch, టచ్ touch, టచ్ touch. ప్రతి వారిని ముట్టండి ప్రభువా. கிருபை இறங்குவதாக ஜெபிக்கிறேன். మీ కృప దిగాలని இது ప్రార్థిస్తూ ஒரு மகள தேவன் தொட்டு கொண்டிருக்கிறார். ఇక్కడ ఇచ్చిన ఒక కుమార్తెనే ప్రభు ముట్టనే ఉన్నాడు. நிறைய பேர் மேல தேவனுடைய கிரியைகள் நடந்துட்டு இருக்கு. చాలా మంది పైన దేవుని క్రియలు జరుగుతూనే ఉన్నాయి. ஒரு மகள் மேல உச்ச கால்ல இருந்து உச்ச தலை வரைக்கும் ஒரு அற்புத வல்லமை இறங்கி கொண்டிருக்கிறது. ఒక కుమార్తె తల నుండి కాలు వరకు దేవుని అద్భుత కార్యము ప్రవాహము దిగుతూనే ఉంది. இங்கு ஒரு அற்புதத்தின் வல்லமை இறங்கி கொண்டிருக்கிறது. ఇచ్చిన ఒక దేవుని ప్రవాహము అద్భుతమైన ప్రవాహము జరుగుతుంది. தேவனுடைய
அநேக மேல இறங்குறதை நான் பார்க்கிறேன். దేవుని మహిమ చాలా మంది పైన దిగే కార్యాన్ని చూస్తున్నా. எல்லா சோதரம் பண்ணுங்க. అందరూ స్తోత్రము చెల్లించండి. சோதரம் అందరూ స్తోత్రం చెప్పండి. கர்த்தருடைய கரம் இப்பொழுது இறங்கிக் கொண்டிருக்கிறது. దేవుని యొక్క హస్తము ఇప్పుడు దిగుతానే ఉంది. హల్లెలూయా. హల్లెలూయా. మహత్తలవా. మౌనంగా ఉండబాకండి. అందరూ స్తోత్రం చేయండి. స్తోత్రం చెప్పండి. స్తోత్రం చెప్పండి. ఓ నోరు తెరవండి. నోరు తెరవండి. స్తోత్రం 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 చెప్పండి. స్తోత్రం చెప్పండి. నిలుచుకొని నిద్రపోతున్నారు. వద్దు. స్తోత్రం చెప్పండి. స్తోత్రం స్తోత్రం అయ్యా. యేసు ప్రభు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుందామా పరలోకపు తండ్రి. ఆమేన్ 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 ఆమేన్. హల్లెలూయా.